యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా, ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా. హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం, తన కంటి దీపం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం. నేను చెప్పింది చేస్తే ఇటు సిటీ మధ్యలో స్థలము దొరుకుతుంది, మీకు నయా పైసా ఖర్చు కూడా లేకుండా పోతుంది. అదెలా మేడం? మా నాన్నగారికి సంబంధించిన స్థలం ఒకటి సిటీ సెంటర్లోనే ఉంది. ఎప్పటినుంచో దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలాగే వదిలేశాను. ఊళ్ళో ఉన్న మా స్థలాలన్నీ అమ్మినా దీన్ని మాత్రం అలాగే ఉంచాను. అప్పటికి ఇప్పటికీ రేట్లు కూడా బాగా పెరిగాయి. దాన్ని నేను మాత్రం ఏం చేసుకుంటాను? ఈ ప్రాజెక్టుకి అది బాగా ఉపయోగపడుతుంది. అందుకని. అది కాదు మేడం. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. సొంత స్థలాన్ని కంపెనీకి ఎందుకు ఇవ్వడం అంటారు, అంతే కదా? దాన్ని నేనేం చేసుకుంటానండి? అది కాదు మేడం, అమ్మితే. అమ్మితే చాలా డబ్బొస్తుంది, అంతే కదా? ఆ డబ్బుని మాత్రం నేనేం చేసుకోవాలి? నాకు సమయానికి గుర్తొచ్చింది. ఆ స్థలమైతే ఈ ప్రాజెక్టుకి సరిగ్గా సరిపోతుంది. కుమార్ గారు ఊరి నుంచి తిరిగొచ్చాక నేను ఆయనతో మాట్లాడతాను. ఆయన ఎందుకు ఒప్పుకుంటారో లేదో. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పించే బాధ్యత నాది. ఆ స్థలాన్ని ఉంచుకొని మాత్రం నేనేం చేసుకుంటాను? మీరిక దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే వేరే స్థలాల కోసం మీరు వెతకనక్కర్లేదు. రేపొకసారి మనిద్దరం వెళ్ళి ఆ సైటుని చూసొద్దాం. మన ప్రాజెక్టుకి అది అన్ని విధాలా అనువుగా ఉందని రేపు చూశాక మీరు కూడా అంటారు. ఇంకేంటి సంగతులు? భావన అడ్వర్టైజర్స్తో మాట్లాడారా? మాట్లాడాను మేడం. 6 నెలలుగా వాళ్ళు మనకి పేమెంట్ ఇవ్వలేదు. ఇలా అయితే బిజినెస్ ఎలా నడుస్తుంది? ఈసారి ఫోన్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. అవసరమైతే నేను వాళ్ళతో మాట్లాడతాను. అక్కర్లేదు మేడం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, తీసుకోండి. రేపు మనతో పాటు ఇంకెవరైనా రావాలనుకుంటే తీసుకువెళ్దాం. ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చు, సరేనా? ఓకే మేడం. అది జరిగింది. ఇక లాభం లేదు. వేణుని ఇంకా ఇక్కడే ఉంచితే ఆ మహానుభావుడు బతకనివ్వడు. మొన్నంటే ఏదో అదృష్టం కొద్దిలో ప్రమాదం తప్పింది.
అందుకే తిరిగి ఊటీ హాస్టల్ పేరుతో వాణ్ణి మా ఫ్రెండ్ ఇంటికి పంపించేయాలనుకుంటున్నాను. అంతేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? పొద్దున్నే మా ఫ్రెండ్కి ఫోన్ కూడా చేసి చెప్పాను. పోయినసారి వేణు బాగా అల్లరి చేశాడంటూ కొంచెం సేపు నసిగింది. ఎలాగో నచ్చ చెప్పాను. కొన్నాళ్ళు ఉంచుకుంటే చాలని బతిమాలాను. ఆఖరికి ఎలాగైతేనే ఒప్పుకుంది. ఇవాళ రేపో వేణుని అక్కడికి పంపించేస్తాను. ఇంతకీ ఇప్పుడు వేణు ఎక్కడున్నాడు? పైన వాడి గదిలో ఉన్నాడు. బుద్ధిగా చదువుకోమని చెప్పి వచ్చాను. బయటికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాను. అందుకనే అసలు 2 రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఏం చేయను మరి, వాడల్లరితో వేగలేకపోతున్నాను. పిల్లల్ని ఆ మాత్రం డిసిప్లిన్ చేయకపోతే ఎలా? ఏం చేసినా ఆయన వచ్చేంత వరకే. ఆయన గారు తిరిగొస్తే మళ్ళీ వేణుని గారాబం చేసి ఎలాగూ చెడగొడతారు. ఇంతకీ మా తమ్ముడు ఈ మధ్యన ఏమన్నా ఫోన్ చేశాడా? ఆయన గారు ఫోన్ చేస్తే మీ తమ్ముడు ఎందుకు అవుతారు? ఎప్పుడూ నేనే చేయాలి. మొన్న పెళ్లి రోజున కూడా నేనే ఫోన్ చేసి మాట్లాడాను. ఎవరైతే ఏమైందిలే. ఎన్ని పనులుంటే మాత్రం పెళ్లి రోజు కూడా జ్ఞాపకం లేకపోతే ఎలాగో? అయితే నువ్వు చురకలు అంటించే ఉంటావు. అంటించక ఊరుకుంటానా? ఇంతకీ వాడెప్పుడొస్తున్నాడు? అదే చెప్పబోతున్నాను. మొన్న ఆ మధ్య వచ్చే నెల వచ్చేస్తానని చెప్పారా? మళ్ళీ ఇప్పుడేదో పని పడిందంటూ ఇంకొంత ఆలస్యం అవుతుందన్నారు. అసలు నా సంగతి మర్చిపోయారు. అమ్మో, మా తమ్ముడు అంత సాహసం చెయ్యడులే కాని నువ్వు ఊరికే చిరాకు పడకు. అవును, ఇప్పుడు మీ అన్నయ్యకి ఎలా ఉంది? మొన్న యాక్సిడెంట్ తర్వాత బాగా జ్వరం వచ్చిందంట కదా, వాచ్మెన్ చెప్పాడు. చెప్తాడు. ఇంతుంటే అంత చేసి చెప్తాడు. వాడికి అదే పని. అయినా యాక్సిడెంటే పాడా? ఎవరన్నా వింటే నిజం అనుకుంటారు. ఏదో చిన్న దెబ్బ తగిలిందంతే. ఆ అవుట్ హౌస్లోనే ఉన్నాడు. 1-2 రోజులు జ్వరం కొద్దిగా ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు బానే ఉన్నాడు. అయినా ఆ మహానుభావుడికేమవుతుంది? ఒట్టి మొండిగట్టం. అంతేలే. నే వస్తాను పద్మ, ఇంటి దగ్గర చాలా పనుంది. సరే. జ్వరం తగ్గిందా? ఇప్పుడు కూతంత పర్వాలేదు. కళ్యాణ్ గురించిన మందులు కూడా అయిపోయాయి. ఈ తగ్గటం లేదు. బాగా నీరసంగా కూడా ఉంది. పద్మమ్మని మందులు తెప్పించమని చెప్పన్నానుగా, చెప్పలేదా? నిన్నే చెప్పాను, తెప్పిస్తానన్నారు. అమ్మగారు ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారు. అయ్యగారు కూడా ఊర్లో లేరు కదా, క్షణం తీరికొనటం లేదు. వీలు చూసుకొని మందులు తెప్పిస్తానని చెప్పమన్నారు. అట్టగా అయితే సర్లే.
మీరా? ఇటువైపు వెళ్తుంటే దూరం నుంచి మీరు కనిపించారు. దాంతో ఇలా వచ్చేశాను. మంచి పని చేశారు. కూర్చోండి. తీసుకోండి. వద్దులేండి. ఏ? నేను పొద్దున్న ఒకసారి ఇక్కడికి వచ్చాను, అప్పుడు తీసుకున్నాను. మీరు తినండి. ఈవిడ ఈశ్వరి. నాకు ఈ గుడి అడ్రస్ ఇచ్చింది ఈవిడే. అలాగా? ఈ గుడికొచ్చి ఏం కోరుకున్నా నెరవేరుతుందని నాకు చాలాసార్లు చెప్పింది. మరి నెరవేరాయా? నాకసలు కోరికలు ఉంటే కదా. నేను వెళ్తాను. నాతో పాటు వస్తావా? లేదమ్మగారు, మీరెళ్ళండి. అదేంటి? ఏట్లేదమ్మగారు, ఇవాళ మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. అందుకని పెందలాడే ఇంటికెళ్ళాలి. ఈడకు మా ఇల్లు దగ్గరే కదా, ఇట్నుంచిటే వెళ్దామనుకుంటున్నాను. మీరు రమ్మంటే ఇంటికొస్తాను. అలాగా? అయితే వెళ్ళు. నేను ఊరికి అడిగాను. ఇంటి దగ్గర పనేం లేదులే. అదేంటి అప్పుడే వెళ్ళిపోతారా? వెళ్ళాలి. నా కోసం ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీ అమ్మగారు భలే విచిత్రంగా మాట్లాడతారేంటి? ఏడు చెప్పమంటారమ్మా. ఆవిడ బతికే చాలా చిత్రమైంది. అట్టంటప్పుడు మాటలు ఈ చిత్రంగా ఉండక ఇంకా ఎట్టా ఉంటాయి? అదేంటి? అదంతేనమ్మా. పాపం ఆ అమ్మకి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. అతి మంచితనానికి పోయి అట్టా అయిపోయారు. అసలేమైంది? ఏడు చెప్పమంటారమ్మా. అదో పెద్ద కథ. పైకి అట్టా నవ్వుతూ కనిపిస్తారు గాని పాపం ఆవిడ మనసులో బోల్డన్ని బాధలున్నాయి. కాస్త వివరంగా చెప్పరాదు? ఆ అమ్మ ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది ఒకరిని. అలాగని ఆయనతో అయినా కాపురం చేసిందా అంటే అది కూడా లేదు. ఆయన గోరు ఇంకా ఎవరినో ఇట్టపడ్డారని చెప్పి ఆ అమ్మకిచ్చి పెళ్లి చేసింది. అలాగా? అవునమ్మా. ఇట్ట ఎవరైనా చేస్తారా? ఇంత అతి మంచితనం కూడా ఈ రోజులో పనికిరాదమ్మా. ఎవరెన్ని చెప్పినా ఆ అమ్మేం లేదు. తను అనుకున్నది చేశారు. ఇప్పుడు చూడండి, ఎవరికి కాకుండా ఇట్ట ఒంటరిగా మిగిలిపోయారు. చూసి జాలి పడటం తప్పితే ఎవరు మాత్రం ఏడ్చేయగలరు? అమ్మగోరు గురించి ఆలోచిస్తుంటే నా కడుపు తరుక్కుపోతా ఉంటాది. శానా అమాయకురాలు. ఎంత మంచి మనసో ఏటో. ఆ దేవుడు ఆ అమ్మని ఎవరికీ కాకుండా ఇట్టా చేశాడు. ఏ జనవలో చేసుకున్న పాపం. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయారనుకో, కానీ ఆ తర్వాత భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా. ఏడు చెప్పమంటారమ్మా. అదో పెద్ద కథన్నాను కదా. చెప్పాలంటే శానా ఉంది. నువ్విలా నాతో ఆవిడ గురించిన విషయాలన్నీ చెప్తే ఆవిడేమన్నా బాధపడతారా? ఏటుందమ్మా బాధపడ్డానికి. అయినా ఈ విషయాలు ఇప్పుడెవరికి తెలీదు. ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. అయితే అసలేం జరిగిందో చెప్పు. ఏటుందమ్మా, ఊళ్ళో ఎవరినో ప్రేమించారట. కాని ఇద్దరూ పెద్ద ఊళ్ళకి భయపడి పైకి చెప్పలేదంట. దాంతో ఇట్టం లేకుండానే మా అయ్యగోర్ని మనువు చేసుకున్నారు ఈవిడ. ఇక్కడిదాకా మామూలు కథే. ఆ తర్వాత జరిగిందే. ఈ పెళ్లి తనకిట్టం లేదని ఈ అమ్మ మా అయ్యగారితో చెప్పేసింది. దాంతో పైకి మొగుడు పెళ్ళాలాగా నటిస్తూ ఇడియిడిగా ఉండటం మొదలెట్టారు. అలాగా? అవునమ్మా. చాలా రోజులు ఈ విషయం మాకెవ్వరికీ తెలియలేదు. ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టడం లేదేంటా అని ఆళ్ళ పిన్నత్తమ్మ ఆరా తీసింది. నన్ను ఈవిడితో మాట్లాడమని పురమాయించింది. నేనడిగితే మా కమలమ్మ అప్పుడు జరిగిందంతా చెప్పింది. అసలు ఈ విషయం అప్పుడు బయటపడింది. వాళ్ళిద్దరూ అసలు కాపురమే చేయడం లేదంట. బయట ప్రపంచానికి మాత్రం మొగుడు పెళ్ళల్లా కనిపిస్తున్నారంట. ఈశ్వరి, మీ అయ్యగోరు దేవుడే
ఇంత గొప్ప మడిసిని నేను చూడలేదంటూ నాకు చెప్పింది. తనని బాగా అర్థం చేసుకున్నారంటూ మురిసిపోయింది. నాకు మాత్రం గుండె సెరువైపోయింది. ఇలా కథయిని బాధపడాలో ఇలా మంచితనానికి ముచ్చటపడాలో నాకు అర్థం కాలేదు. ఈ విషయం ఎవ్వరితో చెప్పొద్దని కూడా నాతో చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా మళ్ళీ ఒకటవుతారేమోనని ఆశపడేదాన్ని. అందుకే ఈ గుడికి వెళ్ళమని ఈ అడ్రస్ కూడా ఇచ్చాను. కానీ ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. ఈవిడని ప్రేమించిన వ్యక్తి ఉన్నాడా? ఆ బాబు ఈవిడ గోరులోనే ఉన్నాడంట. పెళ్ళై ఈవిడ గోరు ఇక్కడికొచ్చేశాక మళ్ళీ కలవలేదంట. మరి ఏటైపోయాడో ఏమో. ఏటై ఉంటాడు. ఎవరినో పెళ్లి చేసుకుని ఓ 10 మంది పిల్లల్ని కూడా కని హాయిగా ఉండుంటాడు. ఈ అమ్మలాగా పేమంటూ ఎవరన్నా మడికట్టుకుని కూసుంటారా? ఒకవేళ అతను కూడా పెళ్లి చేసుకోలేదేమో. ఆ ఊరెళ్ళి ఆ విషయం కనుక్కుంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరినీ ఒకటి చేయొచ్చు కదా. ఏవోనమ్మా. అయినా మనం చెప్తే ఈవిడ గోరు వింటారా? ఆమెకి తోసిందే చేస్తారు. అయినా ఆ రామాపురం గురించి ఎవరికి తెలుసు? ఆ ఊళ్ళో వాళ్ళెవ్వరూ నాకు తెలీదు. రామాపురమా? అవును. మరి అసలు ఈ ఊరు కాదు, రామాపురం. అది చెప్పావు కదా. నేను మా చెల్లెలు పద్మ కాడ ఉండటానికి ఈ ఊరొచ్చాను. ఏటమ్మా, ఏట ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. రామాపురం అనగానే నాకెవరో గుర్తొచ్చారు. అందుకని ఆ మనిషి పేరు తెలుసా నీకు? తెలుసమ్మా. తెలిసేటి ప్రయోజనం? ఆ పేరేంటో చెప్పు. రాము అమ్మా. ఏటమ్మా, ఏటైంది? ఏటట్టా కంగారు పడిపోతున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఏదో గుర్తొచ్చింది, ఆలోచిస్తున్నాను అంతే. ఏం లేదు. వీళ్ళ గురించి నీకు ఇంకేమన్నా వివరాలు తెలుసా? పెద్దగా ఏటి తెలీదమ్మా. అయినా ఎందుకట్టా అడుగుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. ఈ రాము అనేతనికి చెల్లెలెవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఓ పాలి అమ్మగారు మాటల్లా చెప్పారు. పేరేమన్నా తెలుసా? తెలుసమ్మా. అమ్మగారు చెప్పారు. పద్మమ్మంట. ఆవిడగోరు కూడా ఈ ఊళ్ళోనే ఎడో ఉన్నారంట. ఆయుష్యం కూడా చెప్పారు. ఓటి 2 సార్లు ఈ ఊళ్ళో ఆ పద్మమ్మని కలుసుకున్నారంట కూడా. అమ్మగారు చెప్పారు. వాళ్ళన్న మాత్రం ఇంకా ఆ ఊళ్ళోనే ఉన్నట్టుగా అమ్మ చెప్పిందంట. ఇంతకంటే నాకు పెద్దగా తెల్దమ్మా. అమ్మా, అమ్మా, ఏటమ్మా మీకేటవుతుంది? మాటి మాటికి ఎందుకిట్ట అయిపోతున్నారు? అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు. మీరు కూడా మా అమ్మగోరులాగానే చేస్తున్నారు. ఏటో ఇదంతా. నేను వెళ్ళొత్తానమ్మా. మా ఇంటికాడ చాలా పనుంది.